Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Keith Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చే వాగ్దానం that is being taken from Jeremiah chapter 8 verse 9. It says in the Bible, "The wise will be put to shame, they will be dismayed and trapped. Since they have rejected the word of the Lord, what kind of a wisdom do they have?" So powerful statement that is coming from Jeremiah. It says in the Bible very clearly, the wise will be put to shame. As many times it has been written in the Bible, let the weak say, I am strong, let the poor say, I am rich. So God always chooses the people who are, sometimes he chooses the foolish people to shame the wise. అదేవిధంగా జెర్మియా ప్రవక్త కూడా మరి ఇర్మియా ప్రవక్త కూడా మరి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులు తెలివైన వాళ్ళుగా అనుకుంటూ మరి వారికి ఉన్నటువంటి ఆ తెలివి వలన మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి రిజెక్ట్ చేసిన వారుగా ఉంటున్నారు అనేది మరి ఇర్మియా ప్రవక్త మనందరికి చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఈ లోకంలో నాకు సమస్తం తెలుసు, ఎప్పుడైతే ఈ లోకంలో మరి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుని ఒక్క వాక్యం నాకు అందరికంటే బాగా తెలుసు, ఆయన వాక్యానికి నేను విధేయుడిగా ఉంటున్నానని చెప్పుకుంటూ అనేక తప్పిదాలు చేస్తున్న వారికి దేవుడు ఈరోజు మనందరికీ సమాధానం చెప్తున్నాడు. లెట్ గాడ్ చూస్ ద ఫూలిష్ పీపుల్ సమ్టైమ్స్ టు షేమ్ ద స్ట్రాంగ్. మరి అందుకనే దేవుడు మనలాంటి వాళ్ళని అందరినీ దేవుడు ఎన్నుకోబడి ఈ లోకంలో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన చేతి ఎన్నుకొనబడినప్పుడు దేవుని సన్నిధిలో మరి ఆయనకు వాక్యానికి విధేయులుగా ఆయన చెప్పినటువంటి ప్రతి విధమైన పనులకు మనం యథార్థమైన స్థితిలో ఉండి ఎప్పుడైతే మన దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చదువుకొని మన జీవితాలకు అప్లై చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు సాధిస్తాడు. అనేకసార్లు మనం అనుకుంటుండొచ్చు, దేవా మరి నేను నా జీవితంలో మరి నేను చేసినటువంటి నా యొక్క క్వాలిఫికేషన్, నాకున్నటువంటి ఎడ్యుకేషన్, నాకున్నటువంటి ఫైనాన్సెస్ నన్ను ముందుకు తీసుకెళ్తుందని మనం అనేకసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించి మనకున్నటువంటి స్కిల్స్ను, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ మీద ఆధారపడినప్పుడు దేవుడు మనందరికీ బుద్ధి చెప్తాడు. ఒక్కొక్కసారి నీకున్నటువంటి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, స్కిల్స్, వెల్త్ కంటే దేవుని యొక్క వాక్యము, దేవునికి నువ్వు అంటబడి దేవుని చేత అంటబడి జీవించే స్థితి కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో ఏ మెటీరియలిస్టిక్ థింగ్స్ నేను ముందుకు తీసుకెళ్ళదు. ఎప్పుడైతే నువ్వు మరి అహంకారంతో ఉంటావో అప్పుడు దేవుడు నీ అహంకారాన్ని తొలగించడానికి నీకంటే చిన్నవారిని, నీకంటే అజ్ఞానులను, నీకంటే ఎందుకు పనికిరాని బిడ్డలందరినీ నీ ముందరనే వారిని పైకి లేపుతూ నీ యొక్క జీవితంలో మరి వారు నీకంటే ఎక్కువ గొప్పగా వాడబడే శక్తిని దేవుడు వారికి ఇస్తాడు. కాబట్టి మనం కూడా దేవుని చేత తృణీకరించబడిన వారుగా కాకుండా దేవుని చేత ఎన్నుకోబడ్డవారుగా మనమందరం ఉండాలనేది దేవుని యొక్క గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రే. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching Keith Ministries Daily Bread every single day. As the Bible says very clearly, ఇర్మియా ప్రవక్త మనందరికి చెప్తున్నాడు, చాలాసార్లు మనం ఈ లోకంలో మనకున్నటువంటి జ్ఞానము, ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఆస్తులు, అంతస్తులు, వాటి మీద మనం ఆధారపడి దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించి దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి తప్పుద్రోవలోకి తీసుకెళ్ళిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒక్కొక్కసారి వాడుకొనకుండా మన జీవితాలను మరి విస్మరించే స్థితికి తీసుకొని రాకుండా దేవుని చేత ఎన్నుకొనబడేవారుగా ఈ లోకంలో మనం అనేకసార్లు తిరస్కరించబడినప్పటికీ దేవుడి చేత మనం ఎన్నుకొనబడినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాము. ఈ లోకంలో నుండి ఏ విధమైన స్థితిగతుల నుంచి నువ్వు ఆధారపడకుండా దేవుని యొక్క వాక్యానికి విధేయుడు అయి మన జీవితంలో ఆయన వాక్యానుసారి జీవితాన్ని జీవిస్తూ మనం చేసిన ప్రతి తప్పిదాలను ఒప్పుకుంటూ ఆయనకు మన హృదయాన్ని సమర్పించుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాం. Let the people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ we pray. Amen and amen. Thank you for everyone who's been watching our Keith Ministries Daily Bread every single day. If you really receive strength based on video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.